హాయ్ హలో మై డియర్ స్టూడెంట్స్, మనం లేటెస్ట్గా క్లాస్ ఆల్రెడీ చూస్తుంటారు కదండి. ఫస్ట్ ఇది ఆల్రెడీ ఏం నేర్చుకున్నారని ఇంట్రడక్షన్ కోసం నేర్చుకున్నారు. అసలు మ్యాటర్ అంటే ఏంటి, అందులో ఏముంటుంది, అండ్ ఫిజికల్గా ఎలా క్లాసిఫికేషన్ చేశారు అని చెప్పి, నెక్స్ట్ మనం ప్రాపర్టీస్ కోసం మాట్లాడుతున్నాం కదండి. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ తెలుసు కదా, ఏమేంటని, సాలిడ్ అని, లిక్విడ్ అని, గ్యాస్ అని, వాటికి ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూసారు కదా. నెక్స్ట్ లాస్ట్ క్లాస్లో ఏం నేర్చుకున్నారు, ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్ నేర్చుకున్నారు కదండి. ఫస్ట్ ఏంటి, సాలిడ్కి ఒక డెఫినెట్ షేప్ అనేది, సైజ్ అనేది, వాల్యూమ్ అనేది ఉంటుందని చెప్పి తెలుసుకున్నారు. అలానే సాలిడ్కి ఏముంటుంది, ఒక రిజిడిటీ అంటుంటుంది. రిజిడిటీ అంటే ఏంటంటే ఒక ఫోర్స్ అనేది అప్లై చేసినా దాని షేప్ అనేది మెయింటైన్ చేస్తుంది. కానీ సాలిడ్స్లో కొన్ని టైప్స్ మెయింటైన్ చేయను ఉన్నాయి, జస్ట్ 1% అని చెప్పి, దాన్ని ప్లాస్టిక్ అని చెప్పి, ఎలాస్టిక్ సాలిడ్స్ అని చెప్పి ఇవన్నీ తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ వాటికి డెన్సిటీ ఎలా ఉంటుంది, నెక్స్ట్ అవి కంటైనర్లో వేస్తే అవి ఫిల్ చేస్తాయా లేదా, అండ్ ఇంకా అవి కంప్రెసిబుల్ అవుతాయా లేదా, నెక్స్ట్ ఇంకా ఇవన్నీ మీరు నేర్చుకున్నారు కదమ్మా. అండ్ ఇంకా ఏంటి, అందులో అది అక్కడ డిఫ్యూజ్ అన్నది అక్కడ పాటిస్తుందా లేదా, ఇంకా దానికంటే ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంటుందా, ఫిక్స్డ్ షేప్ ఉంటుందా లేదా, ఇవన్నీ మీరు అంతవరకు మీరు నేర్చుకున్నారు కదమ్మా. నెక్స్ట్ ఏంటంటే ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్ అండి. ఇప్పుడు క్లాస్లో మీరు లిక్విడ్స్ కోసం, గ్యాసెస్ కోసం చూస్తారు. నెక్స్ట్ ఇప్పుడు లిక్విడ్స్ కోసం చూస్తే మీకు తెలుసు కదండి, లిక్విడ్స్లో ఎలా ఉంటుంది. సపోజ్ మీకు అందరికీ ఇక్కడ గ్లాస్లో వాటర్ తీసుకున్నాము. ఈ వాటర్ తీసుకున్నప్పుడు అది లిక్విడ్ కదండి. లిక్విడ్లో మీకు ఎలా ఉంటుంది, కోసివ్ ఫోర్స్ అనేది తక్కువగా ఉంటుంది కదమ్మా. సాలిడ్స్తో పోలిస్తే అక్కడ వాటి మధ్య స్పేస్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల కదండి, పార్టికల్స్ మధ్యలోని స్పేస్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది, కానీ మరీ అంత ఎక్కువగా ఉండదు. అంటే అందులో కూడా ఇప్పుడు మా పార్టికల్స్ ఉన్నాయి కదండి, ఆ పార్టికల్స్ మధ్యలో కూడా అంటే ఇంటర్ పార్టికల్ స్పేస్ అనేది ఎలా ఉంటుందంటే తక్కువగా ఉంటుందండి. అదే గ్యాసెస్లో అయితే ఇంటర్ పార్టికల్ స్పేస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంటర్ పార్టికల్ స్పేస్ అంటే మీకు అర్థమవుతుంది కదమ్మా. ఇప్పుడు ఇవి పార్టికల్స్ ఉన్నాయి, మ్యాటర్ లోపల పార్టికల్స్ ఉన్నాయి. అదే సాలిడ్లో అయితే మీకు ఎలా ఉంటుంది, పార్టికల్స్ అనేవి ఒకదానికొకటి దగ్గరగా ఉంటున్నాయి కదా. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు గ్లాస్లో మనం ఇక్కడ ఏముంది, వాటర్ ఉంది. సపోజ్ వాటర్లో ఎలా ఉంటాయి పార్టికల్స్, సాలిడ్స్లో ఎలా ఉంటాయి, ఇవన్నీ మీకు తెలుసు కదండి. సాలిడ్స్లో పార్టికల్స్ మధ్యలోని అక్కడ గ్యాప్ అనేది ఉండదు కదా. గ్యాప్ అనేది ఉండకపోవడం వల్ల అక్కడ ఎలా ఉంటుంది, అంటే గ్యాప్ అనేది ఉంటుంది కానీ చాలా లీస్ట్ అని చెప్పి తెలుసుకున్నారు. అండ్ కోసివ్ ఫోర్స్ అనేది కూడా అక్కడ ఎలా ఉంటుంది, అక్కడ గ్యాప్ ఉండకపోవడం వల్ల అట్రాక్టివ్ ఫోర్స్ ఎక్కువ, అంటే కోసివ్ ఫోర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది కదండి. ఎక్కువగా ఉండడం వల్ల అవి మూవ్ అవ్వలేవు కదా ఫ్రీగా, కానీ అక్కడ అవి అదే పొజిషన్లో వైబ్రేట్ అవుతుంటాయని చెప్పి సాలిడ్స్ కోసం తెలుసుకున్నారు. అలానే లిక్విడ్లో అయితే ఎలా ఉంటుంది అంటే వీటి మధ్య ఎలా ఉంటుందంటే, ఈ సాలిడ్స్లో ఒక పార్టికల్ మధ్య స్పేస్ అనేది చాలా చాలా లీస్ట్ కాబట్టి ఇంటర్ పార్టికల్ స్పేస్ అంటే పార్టికల్ నుంచి పార్టికల్కి మధ్య స్పేస్ అమ్మ, అది చాలా అసలు ఉండదు, నెగ్లిజిబుల్ అనమాట సాలిడ్స్లో. అదే లిక్విడ్స్లో చూసుకున్నాం అనుకోండి, ఇంటర్ పార్టికల్ స్పేస్ అనేది ఎలా ఉంటుంది, దీనికి మధ్య సాలిడ్స్తో కంపేర్ చేస్తే ఇంటర్ పార్టికల్ స్పేస్ అనేది కొద్దిగా ఎక్కువ, అంతే కదండి. అలానే మరీ ఎక్కువ కాదు. గ్యాసెస్లో అయితే వాటికి ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది, నేను ఇక్కడికి వెళ్తా వాటి ఇష్టం వచ్చినట్టు అవి జస్ట్ జర్నీ చేయొచ్చు. కానీ లిక్విడ్స్లో అయితే వాటికి నచ్చినట్టు అవి జర్నీ చేయడానికి లేవండి. జస్ట్ అంటే 100% అవి మూవ్ అవ్వలేవు ఫ్రీగా, కొంత మాత్రమే మూవ్ అవ్వగలవు. ఎందుకంటే ఈ ఇంటర్ పార్టికల్ స్పేస్ అనేది తక్కువగా ఉంటుందండి. అంటే వాటి మధ్య స్పేస్ అనేది అక్కడ ఫిక్స్ అయి ఉంటుందమ్మా. ఇంటర్ పార్టికల్ స్పేస్ అనేది అక్కడ కొంతనే ఉంటుంది. ఆ స్పేస్ అనేది పార్టికల్కి మధ్య స్పేస్ అనేది కొంత లిమిట్ అంటూ ఫిక్స్ అయి ఉంటుందన్నమాట. సో ఇంతవరకు అర్థమైంది కదండి. అంటే ఇక్కడ అర్థమైంది మీకు ఏంటి అంటే, లిక్విడ్లోనే అంటే ఇప్పుడు వాటర్ తీసుకున్నప్పుడు ఆ పార్టికల్స్ మధ్యలో ఏముంటుంది, అక్కడ అట్రాక్టివ్ ఫోర్స్ అనేది అంతగా ఉండదు. ఎందుకంటే వాటి మధ్య స్పేస్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా. మరి స్పేస్ అనేది ఎక్కువ ఉండడం వల్ల అవి అట్రాక్టివ్ ఫోర్స్ అనేది తక్కువగా ఉన్నప్పుడు కోసివ్ ఫోర్స్ ఏమవుతుంది, అక్కడ వీక్ అవుతుంది కదా. కోసివ్ ఫోర్స్ అనేది వీక్ అవుతుంది, అంటే వాటి మధ్య అట్రాక్టివ్ ఫోర్స్ అనేది తక్కువ అవుతుంది కాబట్టి ఆ పార్టికల్స్ టెండెన్సీ ఎలా ఉంటుందమ్మా, మూవ్ అవుతాయి కదా. పార్టికల్స్ యొక్క టెండెన్సీ ఎలా ఉంటుందంటే మూవ్ అవుతుంది. అదే సాలిడ్స్లో అయితే మూవ్ అవ్వవు, జస్ట్ అక్కడ అదే ప్లేస్లో జస్ట్ వైబ్రేట్ అవుతాయి అంతవరకే. సో ఫస్ట్ పాయింట్ ఏంటి మనకి, ప్రాపర్టీస్ ఆఫ్ లిక్విడ్ స్టేట్లోని ఫస్ట్ ప్రాపర్టీ ఏంటమ్మా, చూడండి. ఫస్ట్ ప్రాపర్టీ, లిక్విడ్స్ డు నాట్ హ్యావ్ ఎ ఫిక్స్డ్ షేప్ బట్ హ్యావ్ ఎ ఫిక్స్డ్ వాల్యూమ్. అంటే ఏంటి, లిక్విడ్స్కి ఒక ఫిక్స్డ్ షేప్ అంటూ ఉండదండి, కానీ వాల్యూమ్ అంటూ ఫిక్స్ అయి ఉంటుంది. లిక్విడ్స్కి ఎలా ఉంటుందమ్మా, ఒక ఫిక్స్డ్ షేప్ అంటూ ఉండదు, కానీ ఏముంటుంది, ఫిక్స్డ్ వాల్యూమ్ అంటూ ఉంటుందమ్మా. షేప్ అనేది ఫిక్స్ అయి ఉండదు, కానీ వాల్యూమ్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది. అది ఎలా అనేది మీకు ఆల్రెడీ మ్యాక్సిమం అర్థమై ఉంటుంది. సపోజ్ చూడండి. ఇప్పుడు చూడండి, లిక్విడ్లోని సపోజ్ మీకు ఇదంతా ఆల్రెడీ తెలుసు, నేను మళ్ళీ రిపీట్ చేసే పని లేదు కదండి. లిక్విడ్లో అయితే ఇంటర్ పార్టికల్ స్పేస్ ఎలా ఉంటుంది, ఫిక్స్ అయి ఉంటుంది కాబట్టి అవి చాలా దూరం వరకు వెళ్ళవు. అదే
నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు సపోజ్ మీరు ఒక ట్యూబ్ లైట్ తీసుకున్నారనుకోండి. ట్యూబ్ లైట్ ఏ షేప్‌లో ఉంటుంది? సిలిండ్రికల్ షేప్‌లో ఉంటుంది కదా! సిలిండ్రికల్ షేప్‌లో ఉంటుందని మీరు ఈజీగా చెప్తారు. అంటే అక్కడ దానికి ఒక ఫిక్స్డ్ షేప్ అంటూ ఉంది కదండీ సాలిడ్స్‌కి. ఇప్పుడు సపోజ్ మీరు పెన్ తీసుకున్నారు. ఒక సిలిండ్రికల్ షేప్ అని, బాల్ తీసుకున్నారు. ఒక స్క్వేర్ షేప్ అని మీరు జస్ట్ అక్కడ షేప్ చూసి చెప్తారు కదండీ. అంటే అది అక్కడ ఫిక్స్డ్ షేప్ అంటూ దానికి ఉంటుంది. అదే మీరు సపోజ్ మీరు ఆరెంజ్ జ్యూస్ ఉంది. ఆరెంజ్ జ్యూస్‌ని సపోజ్ ఒక గ్లాస్‌లో తీసుకున్నారు. ఒక గ్లాస్‌లో ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నప్పుడు అది ఎలా ఉంటుంది? గ్లాస్ షేప్ సపోజ్ మీకు ఈ షేప్‌లో ఉంటే గ్లాస్ షేప్‌లోనే అక్కడ మీకు ఆరెంజ్ జ్యూస్ ఉంటుంది. అంతే కదా! గ్లాస్ యొక్క షేప్ ఎలా ఉంటే ఆ జ్యూస్ యొక్క షేప్ కూడా అలానే ఉంటుంది. అలా కాకుండా మీరు అదే ఫ్రూట్ జ్యూస్‌ని ఒక బౌల్‌లో వేశారు. ఒక బౌల్‌లో వేసినప్పుడు దాని షేప్ గ్లాస్ షేప్ అవుతుందండి? అవ్వదు కదా! దాని షేప్ బౌల్‌లో వేసాం కాబట్టి బౌల్ షేప్ వస్తుంది జ్యూస్‌కి. అంటే మీరు దేంట్లో వేస్తే దాని షేప్ వస్తుంది కదండీ లిక్విడ్స్‌కి. అంటే దానికంటూ ఒక ఫిక్స్డ్ షేప్ ఉందా అమ్మ? ఫిక్స్డ్ షేప్ అంటూ లేదు. ఒక ఫిక్స్డ్ షేప్ అంటూ దానికి ఉండదు కదండీ. ఎందుకంటే ఎందులో వేస్తే ఆ షేప్ వస్తుంది కానీ దానికంటూ ఒక పర్టికులర్ షేపు లేదు. నేను వాటర్‌ని సిలిండ్రికల్ షేప్‌లో ఉంటాను, లేదు నేను స్క్వేర్ షేప్‌లో ఉంటా అని చెప్పి అది చెప్పదండి. దానికంటూ ఒక ఫిక్స్డ్ షేప్ ఉండదు. నేను ఎందులో వేస్తే ఆ షేప్‌లో మారుతా అని చెప్పి ఆ లిక్విడ్ అంటుందనమాట. సో నెక్స్ట్ ఫిక్స్డ్ వాల్యూమ్ గురించి చూడండి. అంటే వాల్యూమ్ ఫిక్స్ అయి ఉంటుందా లేదా అని చెప్పి మీకు ఆల్రెడీ ఇంతకు ముందు అర్థమై ఉండాలి. సపోజ్ మీరు ఒక గ్లాస్‌లోని వాటర్ తీసుకున్నారండి. ఒక గ్లాస్‌లో ఎంత తీసుకున్నారంటే ఒక 5 మిల్లీలీటర్స్ వరకు ఒక వాటర్‌ని తీసుకున్నారేమో. 5 మిల్లీలీటర్స్ వరకు వాటర్ తీసుకున్నారు. కానీ ఆ గ్లాస్ యొక్క కెపాసిటీ ఎంత అంటే 10 మిల్లీలీటర్స్ అనుకోండి. ఆ గ్లాస్ యొక్క కెపాసిటీ 10 మిల్లీలీటర్స్ ఉంది. కానీ మీరు జస్ట్ ఒక హాఫ్ వరకు 5 మిల్లీలీటర్స్ వరకునే తీసుకున్నారు. ఓకేనండి. అలా వాటర్‌ని వేసాక దాని వాల్యూమ్ ఏమైనా పెరుగుతుందంటే అంటే మీకు దీని కెపాసిటీ 10 మిల్లీలీటర్స్ కదా! 5 మిల్లీలీటర్స్ మీరు వాటర్‌ని వేశారు. అలా అని దాని యొక్క కెపాసిటీ పెరుగుతుందమ్మా? వాటర్‌ది ఏమైనా మీకు అక్కడ పెరుగుతుందా? పెరగదు కదా! అంటే మీరు సపోజ్ మీరు ఇంకా ఒక చిన్న ఒక 8 మిల్లీలీటర్ దాంట్లో వేశారు. సపోజ్ మీరు ఒక 5 మిల్లీలీటర్ వాటర్‌ని. అదే దాన్ని ఇంకా పెద్ద కంటైనర్‌లో వేశారు. కానీ మీకు అక్కడ వాటర్ లెవెల్ ఏం పెరగదు కదా! ఇందులో ఎంత ఉందో అందులో కూడా అంతే ఉంటుంది కదండీ! చూడండి ఇంకా క్లారిటీగా అర్థం అవ్వాలంటే ఇక్కడ ఒక స్మాల్ కంటైనర్ ఉంది. ఇక్కడ ఒక పెద్ద కంటైనర్ ఉంది. ఇక్కడ ఒక చిన్న కంటైనర్ ఉంది. దీనిలో వాటర్ ఎంత వేసామంటే స్మాల్ కంటైనర్‌లోని జస్ట్ ఒక 2 మిల్లీలీటర్స్ వాటర్‌ని వేసాం. అదే ఈ పెద్ద కంటైనర్‌లో వేసాము. అందులో కూడా అంతే ఉంటుంది కదమ్మా! వాల్యూమ్ ఏమైనా పెరుగుతుందా? 2 మిల్లీలీటర్స్ వాటర్‌ని స్మాల్ కంటైనర్ వేసాం కదా! దాన్ని తెచ్చి పెద్ద దానిలో వేస్తే పెద్ద దాని కెపాసిటీ ఎంత అంటే ఇందులో ఆల్రెడీ ఫిల్ అయ్యి ఉంది వాటర్. అది పెద్ద దానిలో వేస్తే ఫిల్ అయి ఉంటుందా? ఉండదు కదమ్మా! అది ఎంత వాల్యూమ్ ఉందో అంతే ఉంటుంది కదండీ! ఇది మీకు ఆల్రెడీ చెప్పక్కర్లేదు. అర్థమై ఉంటుంది. అంటే మీకు ఎంత వాల్యూమ్ ఉందో అది ఎంత కెపాసిటీ ఉందో అంతే ఉంటుంది. కానీ మీరు చిన్నది తీసుకొచ్చి పెద్ద దానిలో వేసేసారంటే దాని వాల్యూమ్ చేంజ్ అవ్వదు కదండి. సో దానికి ఏముంటుందమ్మా? ఫిక్స్డ్ వాల్యూమ్ అంటూ ఉంటుంది. కానీ షేప్ అనేది మాత్రం లిక్విడ్స్‌కి ఎలా ఉంటుందండి? చేంజ్ అయి ఉంటుంది. సో ఏమని తెలుసుకున్నారండి? మీకు షేప్ అనేది ఫిక్స్ అయి ఉంటుందని తెలుసుకున్నారు. షేప్ అనేది ఫిక్స్ అయి ఉండదు, వాల్యూమ్ అనేది ఫిక్స్ అయి ఉంటుందని తెలుసుకున్నారు కదండి. షేప్ ఎందుకు ఫిక్స్ అయి ఉంటుంది? మీకు ఆల్రెడీ రీజన్ తెలిసి ఉండాలి. రెండింటికి ఒకటే రీజన్ అమ్మా. రెండింటికి ఏం రీజన్ అంటే చూడండి, రీజన్ మీకు మ్యాక్సిమం తెలుసుంటుంది ఇంతవరకు క్లాస్ కరెక్ట్గా వినుంటే. సో షేప్ అనేది ఫిక్స్ కాదు అని చెప్తున్నాను లిక్విడ్స్కి. ఎందుకు కాదు? వాల్యూమ్ అనేది ఫిక్స్ అంటున్నా. ఎందుకు వాల్యూమ్ ఫిక్స్? ఈ రెండింటికి కూడా సేమ్ రీజన్ అమ్మ. రీజన్ ఏంటి అంటే మనకి ఇప్పుడు వాటర్లో ఎలా ఉంటాయండి పార్టికల్స్ మధ్య ఎలా ఉంటుందంటే కోసివ్ ఫోర్స్ అనేది వీక్గా ఉంటుంది కదా. నేను మళ్ళీ రిపీటెడ్గా చెప్పనమ్మా. వాటర్ అంటే ఆ పార్టికల్స్ మధ్య గ్యాప్ ఉంటుంది, అట్రాక్టివ్ ఫోర్స్ తక్కువ, ఇవన్నీ నేను మళ్ళీ మీకు రిపీట్ చేయనండి. సో మీరు నెక్స్ట్ ఏంటంటే దీని గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడు ఈ రెండింటికి ఒకే రీజన్ అని చెప్తున్నాను కదా. రెండింటికి అసలు రీజన్ ఏంటి అంటే ఇప్పుడు లిక్విడ్స్లోని అట్రాక్టివ్ ఫోర్స్ కోసివ్ ఫోర్స్ ఎలా ఉంటుందమ్మా? తక్కువగా ఉంటుందా, వీక్గా ఉంటుందా? వీక్గా కదా ఉంటుంది. వీక్గా ఉంటుంది. ఎందుకు వీక్గా ఉంటుందని మీకు ఆల్రెడీ తెలుసు. సో వీక్గా ఉంటుంది కాబట్టి పార్టికల్స్ ఈజీగా మూవ్ అవ్వగలవా? లిక్విడ్లో మూవ్ అవ్వలేవు కదండి. ఎప్పుడైనా మీకు సాలిడ్స్లో అయితే పార్టికల్స్ మధ్య గ్యాప్ తక్కువ కాబట్టి కోసివ్ ఫోర్స్ అనేది ఎక్కువ, అంటే అట్రాక్టివ్ ఫోర్స్ అనేది ఎక్కువ కాబట్టి అవి మూవ్ అవ్వలేవు. కానీ లిక్విడ్స్లో ఎలా అవుతుంది? పార్టికల్స్ మధ్య గ్యాప్ అనేది ఎక్కువ కాబట్టి వాటి మధ్య అంటే ఇంటర్ పార్టికల్ స్పేస్ అనేది తగ్గుతుంది. అంటే ఒక లిమిట్ అంటూ ఉంటుంది కానీ కొంతైనా అంటే పార్షియల్లీ మూవ్ అవ్వగలవు కదండి. ఫుల్గా మూవ్ అవ్వలేకపోయినా కొంత అనేది మూవ్ అవ్వగలవు కానీ 100% మూవ్ అవ్వవు. సో అక్కడ పార్టికల్స్ అనేవి మూవ్ అవుతున్నాయి కాబట్టి షేప్ అనేది ఫిక్స్ అయి ఉంటుందమ్మా? ఫిక్స్ అయి ఉండదు కదా. సపోజ్ మీరు ఇక్కడ పెన్ను తీసుకున్నారు, పెన్లో పార్టికల్స్ ఇలా దగ్గరగా ఉన్నాయి కదండి. లేదు సాలిడ్లో పార్టికల్స్ లేదు, ఫ్రీగా మూవ్ అవుతున్నాయి అనుకో.
సాలిడ్స్లో పార్టికల్స్ ఫ్రీగా మూవ్ అవుతున్నాయి అనుకోండి, పెన్ ఇష్టం వచ్చినట్టు ఇలా అయినా మనం షేప్ ఉండొచ్చు కదండి, మన ఇష్టం వచ్చిన షేప్లో ఉండొచ్చు, అంటే దాని షేప్ను మార్చుకోవచ్చు అది. కానీ మనకు సాలిడ్లో షేప్ అనేది చేంజ్ అవ్వదని తెలుసుకున్నాం. ఎందుకు చేంజ్ కాదు? ఆ పార్టికల్స్ అనేవి ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి, వాటి మధ్య స్పేస్ అనేది తక్కువ, అట్రాక్టివ్ ఫోర్స్ అనేది ఎక్కువ, కాబట్టి అవి మూవ్ అవ్వలేవు, కాబట్టి దానికంటూ ఫిక్స్డ్ షేప్ ఉంటుందని తెలుసుకున్నాం కదండి. కానీ లిక్విడ్స్లో ఏంటి, అవి ఫ్రీగా మూవ్ అవుతాయి, కానీ వాటి మధ్య కూడా కొంత లిమిట్ ఉన్నా సరే కొంతవరకు ఫ్రీగా మూవ్ అవుతాయి. సో ఫ్రీగా మూవ్ అయినప్పుడు ఆ పార్టికల్ ఇటు రావచ్చు, అప్పుడు దాని యొక్క షేప్ అనేది ఫిక్స్డ్గా ఉండదండి, చేంజ్ అవుతూ ఉంటుంది. అది అక్కడ మనం తీసుకున్న కంటైనర్ బట్టి అది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ వాల్యూమ్ అనేది ఎందుకు ఫిక్స్డ్గా ఉంటుంది కూడా సేమ్ రీజనేనమ్మా. ఎందుకంటే ఇందులోనే దానికి కూడా రీజన్ వస్తుందండి. కోసివ్ ఫోర్స్ అనేది ఇక్కడ ఎలా ఉంటుంది, లిక్విడ్లో మనకి తక్కువగా ఉంటుందని తెలుసుకున్నాం కదా. కోసివ్ ఫోర్స్ అనేది లిక్విడ్లో తక్కువ ఉంటుందని మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. సో తెలుసుకున్నాం అంటే అక్కడ కోసివ్ ఫోర్స్ తక్కువగా కాబట్టి అంటే అక్కడ అర్థం ఏంటి, అక్కడ మూవ్ అవుతాయి కానీ మీకు ఏమని చెప్పాను, లిక్విడ్లోని ఇంటర్ పార్టికల్ స్పేస్ అనేది తక్కువ అని చెప్పుకున్నాం కదా. ఈ పార్టికల్కి మధ్య కొంత స్పేస్ అనేది ఉంటుంది, కానీ ఇష్టం వచ్చినట్టు తిరిగేంత స్పేస్ ఉండదు కదమ్మా. దానికంటూ కొంత ఫిక్స్డ్గా ఉంటుంది కదండి. ఆ స్పేస్ కూడా ఎంత ఉండాలని చెప్పి కొంత లిమిట్ అంటూ ఉంటుంది కదండి. అంటే అవి అంత ఫ్రీగా మూవ్ అవ్వలేవు, జస్ట్ నార్మల్గా మూవ్ అవ్వగలవు. కాబట్టి అవి ఏం చేస్తాయంటే ఎక్కువ దూరం పోలేవండి. అంటే వాటి మధ్య గ్యాప్, అది గ్యాసెస్లో తీసుకున్నారనుకోండి, గ్యాసెస్లో అయితే వాటి మధ్య గ్యాప్ చాలా ఎక్కువ, ఎక్కడైనా సరే మూవ్ అవ్వగలవు కాబట్టి అవి ఎంత దూరమైనా వెళ్ళిపోగలవండి. ఒకటి జమ్ము వెళ్ళగలదు, ఒకటి ఇంకెక్కడికైనా చాలా దూరం పోగలవండి. అది గ్యాసెస్లో అయితే, మనకి ఇక్కడ గ్యాసెస్ గురించి కాదు కాబట్టి. లిక్విడ్స్లో అయితే ఎలా, వాటి మధ్య కొంత ఇంటర్ పార్టికల్ స్పేస్ కూడా ఎలా ఉంటుందంటే తక్కువగా ఉంటుంది, వాటికి లిమిట్ అనేది తక్కువగా ఉంటుంది. గ్యాసెస్కి అయితే ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది, అర్థమవుతుందండి. సో ఇక్కడ స్పేస్ అనేది తక్కువ ఉంటుంది కదా, స్పేస్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఫ్రీగా మూవ్ అవ్వగలవు, కానీ చాలా దూరం వెళ్ళలేవండి, చాలా దూరం పోలేవు. కాబట్టి వాటి వాల్యూమ్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది, జస్ట్ కొంతవరకు మూవ్ అవ్వగలవు కాబట్టి అది అంత ఏమి లెక్కలోకి తీసుకోరండి. కాబట్టి వాల్యూమ్ అనేది ఫిక్స్డ్గా ఉంటుందన్నమాట. సో ఇది నెక్స్ట్ ఫస్ట్ ప్రాపర్టీ మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఫిక్స్డ్ షేప్ అనేది ఉండదు, వాల్యూమ్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. ఫిక్స్డ్ షేప్ ఎందుకు ఉండదంటే, అది మీరు ఆరెంజ్ జ్యూస్ కోసం ఏదో ఒక జ్యూస్ తీసుకున్నాం, సపోజ్ ఒక గ్లాస్లో వేస్తే ఒకలా ఉంటుంది, ఒక బౌల్లో వేస్తే ఒక షేప్ వస్తుంది, అంటే చేంజ్ అనేది అయిపోతుంటుంది. వాల్యూమ్ అనేది ఎందుకు చేంజ్ కాదనేది కూడా మీకు చెప్పానండి. అంటే ఆ కోసివ్ ఫోర్స్ వల్లనే జస్ట్ అక్కడ అంటే మూవ్ అవ్వగలవు, కానీ చాలా దూరం అయితే పోలేవు, కాబట్టి వాటి వాల్యూమ్ అనేది ఫిక్స్డ్గా ఉంటుందండి. అండ్ సెకండ్ చూడండి, లిక్విడ్స్ ఆర్ నాట్ రిజిడ్ బట్ హ్యావ్ ద ప్రాపర్టీ టు ఫ్లో అంట. అంటే సాలిడ్స్కి ఏంటి, సాలిడ్ ఎలా రిజిడ్గా ఉంటాయా ఉండవా అండి. సాలిడ్స్కి మీకు రిజిడ్ కోసం తెలుసుకున్నారు కదా. సాలిడ్స్ కోసం ఏంటి, లిక్విడ్స్ కోసం చూడాలంటే మీకు సాలిడ్స్ ఒకసారి గుర్తు రావాలి. సాలిడ్స్ టెండెన్సీ ఏంటండి, ఫోర్స్ అనేది మీరు అప్లై చేశారనుకోండి, సాలిడ్ కోసం చెప్తున్నా, సాలిడ్స్కి మీరు ఫోర్స్ అనేది అప్లై చేశారనుకోండి, దాని యొక్క షేప్ని మెయింటైన్ చేస్తుందా చేంజ్ చేస్తుందా. మీకు చెప్పాను 99% దాని షేప్ని మెయింటైన్ చేస్తాయని, ఏవో కొన్ని మాత్రం అని చెప్పి మీకు ఆల్రెడీ అందులో ఎక్సెప్షన్స్ కూడా చెప్పాను కదండి. సో ఎక్సెప్షన్స్ ఫస్ట్ పక్కన పెట్టండి. మ్యాక్సిమం ఆఫ్ ద సాలిడ్స్ ఏం చేస్తాయండి, షేప్ని మెయింటైన్ చేస్తాయి. మీరు ఎంత ఫోర్స్ అయినా అప్లై చేయండి, అవి షేప్ని మెయింటైన్ చేస్తాయి. కాబట్టి సాలిడ్ యొక్క టెండెన్సీ ఏంటి, ఫోర్స్ని అప్లై చేసినా సరే సాలిడ్ యొక్క నేచురల్ షేప్ అనేది అది మెయింటైన్ చేస్తూ ఉంటుంది అనమాట. అదే మీరు లిక్విడ్లో తీసుకున్నారనుకోండి, లిక్విడ్లో తీసుకున్నప్పుడు ఏమవుతుంది, అది షేప్ అనేది మెయింటైన్ చేసిన గ్లాస్లో వేస్తే ఒకలా ఉంటుంది, బౌల్లో వేస్తే ఒకలా ఉంటుంది, లేదంటే ఇంకొక షేప్ దాంట్లో వేసినప్పుడు ఒకలా ఉంటుంది, అంతే కదండి. అంటే దాని యొక్క షేప్ అనేది మార్చుకుంటుంది కదా, అది దాని షేప్ అనేది ఈజీగా మారుస్తుంది, అది మనం ఈజీగా చెప్తాం. కాబట్టి దానికి రిజిడ్ అనేది ఉండదండి. సో నాట్ రిజిడ్ అనమాట, అర్థమైంది అనుకుంటాను. సో షేప్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి అక్కడ రిజిడ్ అనేది ఉండదనమాట. నెక్స్ట్ ద ప్రాపర్టీ టు ఫ్లో, ఇంతవరకు అర్థమైందండి. ప్రాపర్టీ టు ఫ్లో అంటే ఏంటి, లిక్విడ్స్కి అసలు ఫ్లో అంటే ఏంటమ్మా. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ ఇక్కడ ఒక బాల్ ఉందండి, ఈ బాల్ని మీరు జస్ట్ కిందకి విసురుతున్నారు అనుకుందాం, ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు బాల్ని కనుక మీరు కిందకి వేస్తే డైరెక్ట్గా బాలే కింద పడుతుంది కదండి, డైరెక్ట్గా బాల్కి అందిపడుతుంది. బాల్ ఏంటి, సాలిడ్ కదా, ఈ సాలిడ్ లోపల ఏముంటాయి, సాలిడ్ అంటే అది మ్యాటర్ కదా, మ్యాటర్ లోపల ఏముంటాయి, పార్టికల్స్ ఉంటాయి కదండి. సో పార్టికల్స్ ఉంటాయి, అయితే డైరెక్ట్గా బాల్ అయితే కింద పడుతుంది కదా, ఇది జస్ట్ పక్కన పెట్టండి. సపోజ్ ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నామా.
ఇప్పుడు ఒక గ్లాస్ ఉంది, ఇక్కడ ఒక బాటిల్ ఉంది. బాటిల్ ఆల్రెడీ క్యాప్ తీసాము. వాటర్ని ఇక్కడ బాటిల్ యొక్క మౌత్ ఉంటుంది కదమ్మా, బాటిల్లో వాటర్ని ఇక్కడ గ్లాస్లో వేస్తున్నామండి. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి ఏం చెప్తున్నానో. బాటిల్లో వాటర్ని గ్లాస్లో వేస్తున్నాం. గ్లాస్లో వేసేటప్పుడు ఏమవుతుంది, మీరు ఆల్రెడీ ఇది ఈజీగా చెప్తారు, ఈజీగా మీకు అర్థమవుతుంది. మీరు వేసేటప్పుడు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఎలా ఉంటుంది. కొన్ని వాటర్ డ్రాప్లెట్స్ ఏమో ఇక్కడ బాటిల్ మౌత్ మీద కనిపిస్తాయి, కొన్ని ఇది ఇక్కడ మిడిల్లో ఎయిరే కదా ఉంటుంది, ఇక్కడ ఈ వాటర్ పడుతుంది, ఈ మధ్యలో ఏముంటుంది ఎయిరే కదా. కొన్ని ఏమో ఎయిర్లో కనిపిస్తాయి వాటర్ డ్రాప్లెట్స్, కొన్ని అక్కడ కనిపిస్తాయి గ్లాస్లో కనిపిస్తాయి కదా. మీరు ఇమేజిన్ చేసుకోండి, ఒక గ్లాస్ తీసుకొని మీరు బాటిల్తోని వాటర్ వేస్తున్నారు, బాటిల్లో ఉన్న వాటర్ గ్లాసులో వేస్తున్నప్పుడు మీకు అక్కడ ఏమనిపిస్తుంది, జస్ట్ ఇలా మౌత్ దగ్గర కొన్ని వాటర్ డ్రాప్స్ కనిపిస్తాయి, అలానే ఎయిర్లో కొన్ని కనిపిస్తాయి, అలాగే లోపల గ్లాస్ లోపల కూడా మీకు కొన్ని వాటర్ డ్రాప్స్ అనేవి కనిపిస్తాయి కదమ్మా. అదే మీకు బాల్ని వేస్తే హాఫ్ బౌల్ అంటే ఇది జస్ట్ మీకు ఒక్కొక్క డ్రాప్ అనేది మీకు కనిపిస్తుంటుంది వాటర్ది. అదే మీరు బాల్ని కిందకి వేసేటప్పుడు హాఫ్ బాల్ మీ హ్యాండ్లోని హాఫ్ బాల్ కిందని ఉండదు కదమ్మా. లేదు నేను హాఫ్ బాల్ ఎక్కడుంటాను అని కనబడదు కదా. ఎందుకు లిక్విడ్కి ఇలా పడుతున్నట్టే బాల్లో కూడా అంటే ఇవి కూడా పార్టికల్స్ కదండి. ఇలా పార్టికల్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. బాల్లో ఉన్న పార్టికల్స్ అంటే హాఫ్ బాల్ ఇక్కడ ఇలా ఎందుకు మనకి కనిపించట్లేదు? దీనికి రీజన్ ఏంటి అంటే ఈ లిక్విడ్స్లో ఈ ప్యాటర్న్ ఉంది కదమ్మా, దీన్నే ఫ్లో అంటారు. అంటే ఇవి ఫ్లో అవుతున్నాయి. సాలిడ్స్లో అయితే ఆ ఫ్లో అనేది ఉండదండి. అందుకని మీరు బాల్ వేసినట్టే పడుతుంది, కానీ హాఫ్ బాల్ ఇక్కడ, హాఫ్ బాల్ ఎత్తు మీద, హాఫ్ బాల్ మీ హ్యాండ్లో అని చెప్పి ఉండదు. అర్థమైందండి. సో లిక్విడ్స్లో ఉన్న ఈ ప్యాటర్నే ఏమంటారంటే ఫ్లో అంటారండి. అర్థమైందమ్మా. సో లిక్విడ్కి ఏముంటుంది, ఫ్లో అయ్యే ప్రాపర్టీ అనేది ఉంటుంది. సో ఫ్లో అవుతాయి కాబట్టి లిక్విడ్ని ఏమంటారంటే ఫ్లూయిడ్స్ అంటారండి. ఇలా లిక్విడ్స్ అనేవి ఫ్లో అవుతాయి కాబట్టి వాటిని ఏమంటారమ్మా, ఫ్లూయిడ్స్ అంటారు. దీన్నే ఏమంటారంటే ఫ్లూయిడిటీ అనేది ఎలా ఉంటుందంటే ఒక్కొక్క లిక్విడ్కి ఒక్కోలా ఉంటుందమ్మా. అది ఎలా ఉంటుందో చూద్దాం. సపోజ్ ఒక్కొక్క లిక్విడ్కి ఒక్కోలా ఉంటుంది. అది ఎలా అంటే హనీకి ఎలా ఉంటుంది, వాటర్కి ఎలా ఉంటుంది చూడండి. ఇప్పుడు హనీ ఇక్కడ ఉందమ్మా, హనీ ఇక్కడ ఉంది, వాటర్ ఇక్కడ ఉంది అనుకుందాం. సపోజ్ ఇక్కడ హనీకి ఎలా ఉంటుందంటే ఫ్లో అయ్యేది తక్కువగా ఉంటుందమ్మా. వాటర్ అయితే మీకు ఈజీగా ఫ్లో అయిపోతుంది, కానీ హనీ అనేది టైం తీసుకుంటుంది కదా. అంటే వాటర్ అనేది ఫాస్ట్గా ఫ్లో అవుతుంది, హనీ అయితే కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఎందుకు టైం తీసుకుంటుందంటే హనీ అనేది థిక్గా ఉంటుంది కదండి, అది మీకు తెలుసు. వాటర్లో థిక్నెస్ తక్కువ, హనీకి అంటే హనీ కూడా ఫ్లో అవుతుంది, ఫ్లో అవ్వట్లేదు అని చెప్పట్లేదు. సపోజ్ మీరు ఒక గ్లాస్ వాటర్ని కిందకి వేయండి, ఒక చేత్తో, ఇంకో చేత్తో మీరు ఆయిల్ని కింద వేయండి. ఒక గ్లాస్తోని ఒక హ్యాండ్తోని వాటర్ని కిందకి వేయండి, అలానే ఇంకో హ్యాండ్తోని మీరు ఆయిల్ని కింద వేయండి. ఏది ఫాస్ట్గా పడుతుంది, వాటరే కదా. అంటే వాటర్ అనేది థిక్నెస్ అనేది తక్కువ మా వాటర్కి, అది ఫాస్ట్గా పడిపోతుంది. కానీ ఆయిల్ అనేది టైం తీసుకుంటుంది, ఎందుకంటే ఆయిల్ చాలా థిక్గా ఉంటుంది అనమాట. ఆ థిక్నెస్కి రీజన్ ఏంటంటే విస్కస్ అమ్మ. ఆ థిక్నెస్కి రీజన్ ఏంటి, విస్కస్. అర్థమవుతుందమ్మా. అదే ఇక్కడ కూడానండి. ఇప్పుడు వాటర్కి అయితే థిక్నెస్ అనేది తక్కువగా ఉంటుంది, హనీతో కంబైన్ చేస్తే హనీకి ఏమో థిక్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఆ థిక్నెస్కి రీజన్ ఏంటి, విస్కస్ అండి. థిక్నెస్కి రీజన్ ఏంటమ్మా, విస్కస్. సో విస్కస్ అసలు ఎందుకు ఉంటుందంటే డెన్సిటీ ఎక్కువగా ఉంటే అక్కడ విస్కస్ అనేది ఉంటుందమ్మా. డెన్సిటీ ఎలా మీకు తెలుస్తుంది, డెన్సిటీ అనేది మీకు ఆల్రెడీ ఇందాక చెప్పానండి. డెన్స్ ఫారెస్ట్ అంటే మీకు అక్కడ ఏం గుర్తు రావాలి, ట్రీస్ అన్నీ పక్క పక్కనే. యాక్చువల్గా ట్రీస్ డయాగ్రామ్స్ కావు, కానీ మీరు ట్రీస్ అనుకోండి. ట్రీస్ ఇలా పక్కపక్కనే ఉన్నాయి కదండి. ఇలా పక్కపక్కనే ఉంటాయంటే వాటి మధ్య మీకు స్పేస్ అనేది ఉండదు. దాన్ని ఏమంటారు, అక్కడ మధ్యలో స్పేస్ ఉండదు కాబట్టి అక్కడ దాన్ని డెన్స్ ఫారెస్ట్ అని అంటారు. అదే మీరు ఒక పార్కుకి వెళ్ళారనుకోండి, ఇక్కడ ఒక ట్రీ అంటే వాటి మీకు మధ్యలో చాలా ఫ్రీ అనిపిస్తుంది అనమాట. అప్పుడు అక్కడ డెన్సిటీ తక్కువ అంటారు కదండి. సో ఇక్కడ కూడా ఇదేనమ్మా. అదే ఇక్కడ హనీని తీసుకున్నప్పుడు, వాటర్ తీసుకున్నప్పుడు ఎలా అంటే వాటర్లోని మీకు కొద్దిగా ఫ్రీగా ఉంటుంది. అదే హనీలో తీసుకున్నాం అనుకోండి, ఆ పార్టికల్స్ అనేవి ఒకదానికొకటి టైట్గా ఉంటాయి అనమాట. వాటర్లో అయితే కొద్ది పార్టికల్స్ లూజ్గా ఉంటాయి, అదే హనీలో అయితే కొద్ది పార్టికల్స్ వాటర్తో కంపారిజన్ చేస్తే హనీలో పార్టికల్స్ అనమాట టైట్గా ఉంటాయి. టైట్గా ఉన్నప్పుడు మీకు ఏం గుర్తు రావాలి, సాలిడ్లోనే ఎలా చెప్పుకున్నాం, పార్టికల్స్ ఒకదానికొకటి దగ్గరగా టైట్గా ఉంటాయంటే అక్కడ మీకు ఏముంటుంది, డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. సో హనీలో కూడా అలానే అండి. కానీ హనీ సాలిడ్ కాదు కదమ్మా, హనీ లిక్విడ్. హనీలో కూడా అంతేనా, అంటే జస్ట్ సాలిడ్తో కంపేర్ చేసి చెప్పానండి ఈ పాయింట్. సో హనీలో కూడా అంతేనమ్మా. హనీకి వాటర్తో కంపారిజన్ చేస్తే ఇక్కడ డెన్సిటీ అనేది ఎక్కువ అమ్మ. ఎందుకంటే హనీలోని ఈ వాటర్ డ్రాప్స్
థిక్నెస్ తక్కువ, హనీకి ఏమో థిక్నెస్ ఎక్కువ. ఎందుకు థిక్నెస్ ఎక్కువగా ఉంటుందమ్మా? ఈ థిక్నెస్కి రీజన్ ఏంటంటే విస్కస్ ఎందుకు ఉంటుందంటే డెన్సిటీ ఉంటే ఖచ్చితంగా అక్కడ విస్కస్ ఉంటుందమ్మా. డెన్సిటీ ఎందుకు ఉంటుందంటే ఇక్కడ హనీలోని పార్టికల్స్ అన్ని చాలా దగ్గరగా ఉంటాయి వాటర్తో కంపేర్ చేస్తే. వాటర్ పార్టికల్స్తో కంపేర్ చేస్తే హనీ పార్టికల్స్ అనమాట, హనీలో ఉన్న పార్టికల్స్ చాలా దగ్గరగా ఉండడం వల్ల వాటిలో డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనికి విస్కస్ అనేది ఉంటుందమ్మా. విస్కస్ ఉండడం వల్లనే దీనికి ఫ్లో అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది. అర్థమైందండి ఇంతవరకు? సో వాటర్ గురించి ఇప్పుడు సపోజ్ మీరు వాటర్ని కిందకి వేశారు, అలానే హనీని కిందకి వేశారు. జస్ట్ ఈ వాటర్ అనేది జస్ట్ మీకు 1 సెకండ్లో చాలా ఫాస్ట్గా కిందకు వచ్చేస్తుంది. అదే మీకు హనీ రావడానికి 5 సెకండ్స్ టైం పడుతుందండి. ఇదేనండి రెండింటికి వేరియేషన్. అంటే హనీ కూడా ఫ్లో అవుతుంది, బట్ ఎలా ఫ్లో అవుతుంది? స్లోగా ఫ్లో అవుతుంది అనమాట. సో ఈ ఫ్లో అయ్యే ఎబిలిటీనే ఏమంటారండి? ఫ్లూయిడిటీ. ఫ్లో అయ్యే ఎబిలిటీనే ఏమంటారండి? ఫ్లూయిడిటీ అని అంటారమ్మా. అర్థమైందమ్మా? ఫ్లో అయ్యే ఎబిలిటీని ఫ్లూయిడిటీ అని అంటారు. సో నెక్స్ట్ ఇంతవరకు అర్థమైంది కదండి. నెక్స్ట్ ప్రాపర్టీ చూద్దాం. సో ఈ ప్రాపర్టీలో మీరు ఏం నేర్చుకున్నారమ్మా? లిక్విడ్స్ అనేవి రిజిడ్గా ఉండవు, కానీ ప్రాపర్టీ టు ఫ్లో అంటే ఏంటి? అవి ఫ్లో అయ్యే ప్రాపర్టీని కలిగి ఉంటాయి అనేది మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నా. నెక్స్ట్ చూడండి, థర్డ్ వన్ ఏంటి అంటే లిక్విడ్స్ హ్యావ్ మోడరేట్ డెన్సిటీ కొద్దిగా ఉంటుంది, అంటే యావరేజ్గా ఉంటుంది. ఎలా ఉంటుందని మీరు సాలిడ్స్ మీకు అర్థమైంటే ఇది ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకమ్మా సాలిడ్స్లో ఎలా ఉంటాయి? నేను ప్రతిసారి మీకు సాలిడ్స్ని కూడా గుర్తు చేస్తున్నాను చూడండి, ఎందుకంటే మీకు కంపారిజన్ అయితే మీకు ఈజీగా గుర్తుంటుంది. సాలిడ్స్లో పార్టికల్స్ ఒకదాని దగ్గర కూడా దగ్గరగా ఉంటాయి కదమ్మా. దగ్గరగా ఉండేటప్పుడు వాటి డెన్సిటీ ఎలా ఉంటుంది? ఎక్కువగా ఉంటుంది. అదే లిక్విడ్లో అయితే పార్టికల్స్ మధ్య కొద్ది గ్యాప్ ఉంటుంది కదమ్మా. పార్టికల్స్ మధ్య కొద్ది గ్యాప్ అనేది ఉంటుంది, కాబట్టి అక్కడ డెన్సిటీ కొద్దిగా తక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ ఎక్కువగా పాపులేషన్ కాబట్టి డెన్సిటీ ఎక్కువ, ఇక్కడ కొద్దిగా పాపులేషన్ మధ్య కొద్ది గ్యాప్ ఉంది కాబట్టి ఇక్కడ డెన్సిటీ అనేది తక్కువగా ఉంటుందండి. అంటే మరీ తక్కువ కాదు, గ్యాసెస్లో అయితే ఇంకా తక్కువగా ఉంటుంది. అంటే ఇందులో మోడరేట్గా జస్ట్ మీడియంగా ఉంటుందండి డెన్సిటీ అనేది. అర్థమవుతుందమ్మా? ఇందులో డెన్సిటీ అనేది మీడియంగా ఉంటుంది. ఎందుకు డెన్సిటీ అనేది తక్కువగా ఉంటుంది? వాటి మధ్య కోసెవ్ ఫోర్స్ అనేది తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా? కోసెవ్ ఫోర్స్ అనేది తక్కువగా ఉంటుంది, అంతే కదా. సాలిడ్స్లో అయితే మీకు కోసెవ్ ఫోర్స్ అంటే అట్రాక్టివ్ ఫోర్స్ అనేది ఎక్కువ కాబట్టి మూవ్ అవ్వలేవు. కానీ లిక్విడ్స్లో అయితే మీకు కోసెవ్ ఫోర్స్ అనేది ఎలా ఉంటుంది? తక్కువగా ఉంటుంది కాబట్టే కదా ఫ్రీగా, అంటే కొంత లిమిట్లో అయినా ఫ్రీగా మూవ్ అవ్వగలవు. కొంత లిమిట్లో ఫ్రీగా మూవ్ అవ్వగలవు కాబట్టి వాటికి మోడరేట్ డెన్సిటీ అంటున్నాం. అదే గ్యాసెస్లో అయితే వాటికి నచ్చినట్టు ఫుల్ ఫ్రీడమ్తో మూవ్ అవుతాయి కాబట్టి అక్కడ డెన్సిటీ హైగా ఉంటుందండి గ్యాసెస్లో. అర్థమైందమ్మా? ఇది దీనికి రీజన్. సో ఇది చూడండి, ఆల్రెడీ ఇక్కడ కూడా నేను చెప్పిందే మీకు ఆల్రెడీ ఉంటుందమ్మా స్లైడ్స్లోని. అందుకే నేను ప్రతి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మీరు నేను చెప్పే ప్రతిదీ వింటే మీకు ప్రతి పాయింట్ ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ చూడండి, లిక్విడ్స్ హ్యావ్ మోడరేట్ డెన్సిటీ. ఇది అర్థమైంది అనుకుంటా అండి. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే చూడండి, ఆల్రెడీ నేను మీకు ఇక్కడ చెప్పాను సాలిడ్స్కి లిక్విడ్స్కి కంపారిజన్ చేసి ఇక్కడ డయాగ్రామ్. సాలిడ్స్లో ఏంటి? పార్టికల్స్ మధ్య గ్యాప్ తక్కువ, లిక్విడ్లో అయితే పార్టికల్స్ మధ్య గ్యాప్ అనేది ఎక్కువ కాబట్టి ఇక్కడ డెన్సిటీ అనేది సాలిడ్స్లోనే ఎక్కువగా ఉంటుంది, లిక్విడ్స్లో అయితే డెన్సిటీ అనేది తక్కువ. డెన్సిటీ ఎందుకు తక్కువగా ఉంటుంది? కోసివ్ ఫోర్స్ అనేది తక్కువగా ఉండడం వల్ల. ఓకేనండి. నెక్స్ట్ ఏంటి? కంప్రెసిబుల్. నెక్స్ట్ లిక్విడ్స్ ఆర్ కంప్రెసిబుల్ అండి. చూడండి, అంటే కంప్రెసిబుల్నా కాదు అనేది ఒకసారి చూడండి అమ్మా. ఇప్పుడు లిక్విడ్లో పార్టికల్స్ మధ్య ఏముంటుంది? మనకి లిక్విడ్స్లోని పార్టికల్స్ మధ్య ఏముంటుందమ్మా? స్పేస్ ఉంటుంది కదా. అది ప్రెస్ చేస్తే అంటే స్పేస్ ఉంటుంది కాబట్టి ప్రెస్ చేస్తే దగ్గరికి వస్తాయి కదా. అంటే సాలిడ్లో ఉంది. సాలిడ్లో ఏంటి? పార్టికల్స్ మధ్య స్పేస్ అనేది ఉండదు, ఉంటుంది కానీ లీస్ట్ అనమాట, నెగ్లిజిబుల్. కాబట్టి ఇక్కడ సాలిడ్స్లోని మీరు కంప్రెస్ చేస్తే ఇంకా దగ్గరికి రాగలవా అండి? ఇంకా దగ్గరికి ఇంకా ఎలా రాగలవమ్మా? వాటి మధ్య ప్లేసే లేనప్పుడు ఒకదానికొకటి ఇంకా దగ్గరికి రాలేవు కదా. కాబట్టి సాలిడ్స్ అనేవి కంప్రెసిబుల్ కావు. కానీ లిక్విడ్స్ అనేవి ఎలా? వాటి మధ్య ప్లేస్ ఉంటుంది కాబట్టి కొంతవరకు వస్తాయి కాబట్టి అవి ప్రెస్ చేస్తే ఏమవుతాయండి? దగ్గరగా వస్తాయి అన్నమాట. సో ఇదండి దీని ఇంతవరకు. చూడండి, నాకు తెలిసి క్లారిటీ వచ్చిందని అనుకుంటాను. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇది కూడా సాలిడ్స్తో జస్ట్ కంపారిజన్ చేస్తూ చూడండి. లిక్విడ్స్ ఫిల్ ద కంటైనర్ బట్ నాట్ కంప్లీట్లీ. అంతే కదమ్మా. ఇప్పుడు సపోజ్ మీరేంటి ఒక ఎంతో కొంత 2 ml or 3 ml వాటర్ని వేశారు. వాటర్ని వేసి మీరు 24 hours తర్వాత చూసారనుకోండి, చూసాక అది ఏమైనా కంటైనర్ మొత్తం దాన్ని ఫిల్ చేస్తుందండి? ఎంత ఉందో అంతే ఉంటుంది కదా. ఇప్పుడు మీరు ఇక్కడ వరకు వేశారు, ఒక 3-4 ml ఎంతో కొంత వేసి మీరు ఒక 24 hours జస్ట్ ఒక 12 hours తర్వాత వచ్చి చూస్తే అది ఆ వాటర్ అనేది కంటైనర్ మొత్తం నింపుతుందా అండి? నింపదు కదా. ఎందుకు నింపదు? లిక్విడ్స్కి ఏముంటుంది? ఫిక్స్డ్ వాల్యూమ్ అనేది ఉంటుంది కదమ్మా. ఇప్పుడు స్మాల్ కంటైనర్లో మీరు ఆల్రెడీ వాటర్ మొత్తం ఫిల్ చేసి ఉంచారు. ఈ స్మాల్ కంటైనర్లో ఉన్న వాటర్ అంతటినీ మీరు పెద్ద కంటైనర్లో వేసినప్పుడు మొత్తం నింపదు కదమ్మా. ఇది ఎంత వాల్యూమ్? సపోజ్ ఇది 5 ml ఉందనుకోండి, ఇక్కడ 5 ml వరకే కదా మీకు నింపుతుంది. అంతేగాని ఇది 10 ml ఉన్న కెపాసిటీ
చూడండి. ఇక్కడ సపోజ్ మీరు ఏం చేశారు, 3 ml వరకు ఒక వాటర్ వేశారండి. 3 ml వరకు వాటర్ వేశారు. దాన్ని తీసుకొచ్చి ఏం చేశారంటే ఇంకా లేదు, ఇది మొత్తం 3 ml కెపాసిటీ ఉన్న గ్లాస్ అనుకోండి. సో దీంట్లోనే 3 ml వాటర్ మొత్తం ఫిల్ చేసి పెట్టారు. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నారు, ఇంకా పెద్ద కంటైనర్ సపోజ్ 5 ml ఉన్న కెపాసిటీ ఉన్న కంటైనర్ తీసుకున్నాం. దాంట్లో ఈ 3 ml దాన్ని వేశారనుకోండి, 5 ml వరకు మీకు నింపుతుందా అండి? నింపదు కదా. దానికి ఎంత కెపాసిటీ వరకు, సపోజ్ ఇక్కడ వరకు 3 ml ఉందనుకోండి, ఇక్కడ వరకే కదండి ఆ వాటర్ నిండి ఉంటుంది మనకి ఆ కంటైనర్లో. అదే ఇక్కడ చెప్తున్నామండి. సో అంటే అది ఫిల్ చేస్తుంది కానీ కంప్లీట్గా ఫిల్ చేయదు. అర్థమవుతుందండి? కంప్లీట్గా ఎందుకు ఫిల్ చేయదు, దానికి వాల్యూమ్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది కదండి. ఇప్పుడు సపోజ్ మీరు ఇక్కడ నేను ఇంకా మీకు ఎగ్జాంపుల్ చెప్పాల్సిన అవసరం లేదండి, నాకు తెలిసి అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ మీరు 2 ml వాటర్ని తీసుకున్నారు. ఈ 2 ml వాటర్ని మీరు ఇంకా పెద్ద దాంట్లో వేసేటప్పుడు అంతే 2 ml ఉంటుంది కానీ 5 mlకి ఏం పెరగదు కదమ్మా. ఎంత వాల్యూమ్ ఉందో అంతే వాల్యూమ్ ఉంటుంది, అంటే ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంటుంది కాబట్టి ఆ లిక్విడ్స్ అనేవి ఈ లిక్విడ్స్కి ఏం చేస్తాయమ్మా, కంటైనర్ని ఫిల్ చేస్తాయి కానీ కంప్లీట్గా ఫిల్ చేయవన్నమాట. ఇది నెక్స్ట్ పాయింట్ అమ్మా. సో నెక్స్ట్ ఏంటి అంటే చూడండి, ప్రాపర్టీ ఆఫ్ డిఫ్యూజన్ అమ్మ. సో లిక్విడ్స్కి మన సాలిడ్స్కి డిఫ్యూజన్ ఉంటుందా ఉండదని తెలుసుకున్నాం కదా. లిక్విడ్స్కి ఉంటుందా లేదనేది మీకు అక్కడ ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పానండి. ఇంక్ అని చెప్పి ఆల్రెడీ 4 గ్లాసెస్ ఒక 3 గ్లాసెస్ తీసుకున్నాం. ఇందులో కొంత వాటర్ ఉంది. ఇందులో ఏం వేసాం, మీరు ఒక 2 to 3 డ్రాప్స్ ఇంక్ వేసినప్పుడు అది ఏ కలర్లోకి చివరికి చేంజ్ అయింది, బ్లూలోకి కదండి చేంజ్ అయింది. ఎందుకు చేంజ్ అయింది, ఇక్కడ లిక్విడ్తోని ఏం కాంటాక్ట్లో ఉన్నాయి, లిక్విడ్లోని పార్టికల్స్ ఉంటాయి కదండి. మ్యాటర్ కదా, మ్యాటర్లో పార్టికల్స్ ఉంటాయి కదా. సో ఈ పార్టికల్స్తోని ఇంక్ కూడా లిక్విడ్నే కదా, అందులో కూడా పార్టికల్స్ ఉంటాయి కదా. సో ఇంకులో ఉన్న పార్టికల్స్ లిక్విడ్లో ఉన్న పార్టికల్స్తో కాంటాక్ట్లో ఉండడం వల్లనే కదండి అదంతా డిస్ట్రిబ్యూట్ అయ్యి మీకు మొత్తం బ్లూ కలర్లోకి అయింది. అలా ఒకదాంతో ఒకటి కాంటాక్ట్లో ఉండడాన్ని ఏమంటారని తెలుసుకున్నాం, డిఫ్యూజన్ అని తెలుసుకున్నాం కదా లాస్ట్ క్లాస్లో. డిఫ్యూజన్ అంటే ఏంటి, ఒక మ్యాటర్లోని మ్యాటర్ని దగ్గర తెచ్చామనుకోండి, అది ఏ మ్యాటర్ అయినా అవనివ్వండి, సాలిడ్ అవనివ్వండి, లిక్విడ్ అవ్వండి, గ్యాస్ అవనివ్వండి, ఈ మ్యాటర్ని దగ్గర పెట్టేటప్పుడు పార్టికల్స్ అనేవి ఒకదానికొకటి దగ్గరగా అయ్యాయి అనుకోండి, దాన్ని ఏమంటారు, డిఫ్యూజన్. ఇది మీరు సాలిడ్లో చూసారా, చూడలే కదా. సాలిడ్లో ఎందుకమ్మా చూడలేదు మీరు డిఫ్యూజన్ని? సాలిడ్లో ఎలా ఉంటుందమ్మా మీకు డిఫ్యూజన్ అనేది? చూడమ్మా, ఇప్పుడు డిఫ్యూజన్ కోసం మీకు ఆల్రెడీ తెలుసుకున్నారు కదండి. డిఫ్యూజన్ అంటే ఏంటి అంటే, ఒక మ్యాటర్లోని ఈ మ్యాటర్ని కలిసినప్పుడు పార్టికల్స్ అనేవి ఒకదానికొకటి దగ్గరగా అవ్వడాన్ని డిఫ్యూజన్ అంటారు కదా. సాలిడ్లో డిఫ్యూజన్ ఉంటుందా? ఉండదు కదా. ఎందుకు ఉండదు సాలిడ్లో డిఫ్యూజన్? ఎందుకు ఉండదు? మీకు రైస్ అని చెప్పి పల్సెస్ అని చెప్పి ఎగ్జాంపుల్ ఆల్రెడీ చెప్పాను, గుర్తొచ్చి ఉంటుంది. అండ్ ఇక్కడ డిఫ్యూజన్ లిక్విడ్స్లో ఎలా ఉంటుంది, ఇప్పుడు లిక్విడ్స్లో మీరు వాటర్ని తీసుకున్నారు, వాటర్లో ఇంక్ డ్రాప్స్ని వేసినప్పుడు మీకు ఎలా ఉంటుందండి, ఆల్రెడీ ఒకదాంతో ఒకటి పార్టికల్స్ కాంటాక్ట్ అయిపోయి అక్కడ స్ప్రెడ్ అంటే ఒకదాంతో ఒకటి కాంటాక్ట్లో ఉండడం వల్లనే కదండి మీకు టోటల్గా అక్కడ ఇంక్ కలర్లో మారిపోతుంది వాటర్ అనేది. అంటే అక్కడ డిఫ్యూజన్ అయ్యినట్టు అవనట్ట, ఈ పార్టికల్స్ ఒకదాంతో ఒకటి కలిసిపోతేనే కదండి మీకు అక్కడ కలర్ చేంజ్ వచ్చింది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైందమ్మా, డిఫ్యూజన్ అనేది లిక్విడ్లో ఉంటుందా ఉండదా? లిక్విడ్లో డిఫ్యూజన్ ఉంటుంది కదండి, అదే ఇక్కడ వరకు చెప్పుకున్నాం. అండ్ వాటర్తో ఇప్పుడు సపోజ్ వాటర్లో మీరు సాలిడ్ వేశారనుకోండి, సపోజ్ మీరు ఒక వాటర్లోని ఏదో ఒక సాలిడ్ని వేశారు, సపోజ్ షుగర్ అనేది ఒక సాలిడ్నే కదా. సపోజ్ మీరు ఇక్కడ వాటర్ ఉంది, వాటర్లో మీరు జస్ట్ షుగర్ని ఇలా వేశారమ్మా. షుగర్ని వేసేటప్పుడు ఏమవుతుంది, అది మీకు లోపలికి వెళ్ళిపోతుంది. ఇది వేరండి మళ్ళీ, అంటే ఇది వేరని కాదు. వాటర్లో సాలిడ్ వేస్తే ఎలా ఉంటుంది అంటే, ఇంతవరకు మీకు సాలిడ్లో గురించి డిఫ్యూజన్ చెప్పాను, లిక్విడ్లో ఎలా ఉంటుంది డిఫ్యూజన్ చెప్పాను. ఒకవేళ మీరు లిక్విడ్లో కనుక ఏదైనా సాలిడ్ని వేస్తే, లిక్విడ్ ఇది వాటర్ అంటే లిక్విడ్ కదా, ఇక్కడ సాలిడ్ అంటే ఏంటి, ఇప్పుడు షుగర్ సాల్ట్ ఏదో ఒకటి తీసుకున్న సాలిడ్నే కదా. లిక్విడ్లో సాలిడ్ వేస్తే డిఫ్యూజన్ ఎలా ఉంటుందండి, అది ఆల్రెడీ డిజాల్వ్ అయిపోతుంది. ఎందుకంటే వీటి మధ్య పార్టికల్స్ మధ్యన గ్యాప్ ఉంటుంది కదమ్మా, ఆ గ్యాప్లోని ఇవి డిజాల్వ్ అయిపోతాయి. ఇది దీని గురించి. నెక్స్ట్ గ్యాసెస్ ప్రాపర్టీస్ ఉన్నాయమ్మా, నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తా అండి. సో లవ్ యూ, టేక్ కేర్.